తుక్కు కూడా ఇప్పుడు ది నెక్స్ట్ కోకాపేట్గా మారిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. మా కళ్ళ ముందే చాలా తక్కువలో ఉండే రేట్లు ఈరోజు చూసుకుంటే మేము కొనలేనంతగా మారిపోయాయని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలే చెప్తున్నారు. సో తుక్కుగూడలో ప్రజెంట్గా రేట్లు ఎంత ఉన్నాయో చూద్దాము, ఎందుకు మరి ఇంతలా రేట్లు పెరిగిపోయాయి అనేది కూడా చూద్దాం. సో ప్రజెంట్గా తుక్కుగూడలో చూసుకుంటే లగ్జూరియస్ విల్లాస్ ఉన్నాయి. 30 crores విలువ చేసే లగ్జూరియస్ విల్లాస్ ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నాయి. అండ్ మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఒక విల్లా కొనాలి అనుకున్నా, ఒక చిన్న లేఅవుట్లో ఒక చిన్న విల్లా కొందామన్నా మినిమం 1,50,00,000 పెట్టాల్సిందే. ఇది కూడా ఔటర్ రింగ్ నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో. ఇక ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఒక విల్లా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు పెట్టాల్సిందే. ఈ విల్లాస్లలో ఆల్రెడీ ఇక్కడ జనాలు నివసిస్తున్నారు, అందుకే ఈ ప్రాంతానికి ఇంత డిమాండ్ ఉంది. అండ్ ఇవే కాకుండా ఇప్పుడిప్పుడే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కూడా ఈ ప్రాంతంలో వస్తున్నాయి. ప్రజెంట్గా మీరు తుక్కుగూడ టౌన్లో చూసుకుంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాదాపుగా 90% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయి సో ఇప్పుడు రెడీగా ఉంది ఓపెన్ కావడానికి. అండ్ దీంతో పాటు ఇంకా 3 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి తుక్కుగూడ సరౌండింగ్ ప్రాజెక్ట్స్లో, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. సో మరి ఎందుకు ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అయినా లేదంటే విల్లాస్ అయినా ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ ఇంతలా డెవలప్ అవుతుంది అని అంటే సో దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఫస్ట్గా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 500 విమానాలు, రోజుకు 500 విమానాలు ట్రావెల్ చేసే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ మన ఈ తుక్కుగూడ ఆనుకునే ఉంటుంది. అండ్ రతన్ టాటా రేడియల్ రోడ్ ఆల్రెడీ ఆ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ రేడియల్ రోడ్డు ఈ ప్రాంతంలో, ఈ ఫస్ట్ రేడియల్ రోడ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇదే కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా ప్రజెంట్గా మనకు అప్కమింగ్ ప్రాజెక్టు. సో ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని చాలా అంటే చాలా ప్రీమియంగా మారుస్తున్నాయి. సో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా ఏ ఏరియాలో లేదు హైదరాబాద్ చుట్టూ. కోకాపేట్లో కూడా ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కోకాపేట్ నుంచి చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 20 to 30 minutes టైం పడుతుంది. కానీ అదే తుక్కుగూడ నుంచి చూసుకుంటే జస్ట్ 5 to 10 minutesలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. సో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఈ తుక్కుగూడలో ఆల్రెడీ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది. దానికి కారణం మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ, తుక్కుగూడలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ. తుక్కుగూడ కంటే ముందు పాడి షరీఫ్ నుంచి తుక్కుగూడకు మధ్యలో హార్డ్వేర్ పార్క్స్ చాలా ఉన్నాయి. స్కైరూట్ లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ప్రజెంట్గా ఉన్నాయి, ఆల్రెడీ అండర్ వర్కింగ్లో ఉన్నాయి. వీటిలో చాలామంది ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ ఇదే కాకుండా తుక్కుగూడకి దగ్గరలో టీసీఎస్ ఆదిబట్ల ఉంది అండ్ వండర్లా ఉంది. సో వీటన్నిటితో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. ఈ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎవరైతే జాబులు చేస్తున్నారో వీళ్ళందరూ ఉండడానికి తుక్కుగూడలోనే ప్లేసెస్ చూస్తున్నారు. అండ్ తుక్కుగూడలో అందుకే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చాలా అపార్ట్మెంట్స్. ఎందుకోసం అంటే అక్కడ రెంట్కి ఇవ్వడానికి. సో చాలా డిమాండ్ ఉంది రెంట్కి కూడా. సో ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ల్యాండ్కి డిమాండ్ పెరుగుతుంది ఆ ప్రాంతంలో. సో ఎంప్లాయ్మెంట్ తర్వాత చూసుకుంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాస్. సో రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాస్ తుక్కుగూడ నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో చాలానే ఉన్నాయి. సో ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాస్ వలన ఈ ప్రాంతంలో నివసించడానికి చాలా మంచి ప్రాంతంగా ఉండబోతుంది. ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఈ ప్రాంతంలో ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్ చూసుకున్నట్లయితే ప్రైసెస్. మీరు కోకాపేట్లో ప్రైసెస్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రైసెస్. అదే కోకాపేటలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కోకాపేట నుంచి ఒక జస్ట్ 30 minutes డిస్టెన్స్లో ఉన్న ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో కోకాపేట కంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో డిమాండ్ రాబోతుంది. అందుకే ఇప్పుడు రాజ్ పుష్ప, రామ్కి అండ్ వంశీరామ్ బిల్డర్స్ లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ తుక్కుగూడ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో ల్యాండ్ని అక్వైర్ చేసి పెట్టుకున్నారు. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ టైం టు స్టార్ట్ దేర్ ప్రాజెక్ట్స్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తుక్కుగూడ ప్రాంతంలో హై రేస్ బిల్డింగ్స్ అనేవి రాబోతున్నాయి. సో ఇవన్నీ రీజన్స్ తుక్కుగూడ ఇంతలా డెవలప్ అవ్వడానికి. సో మీరు ఈ తుక్కుగూడ ప్రాంతంలో చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవే చూసుకున్నట్లయితే పహాడీ షరీఫ్ నుంచి మనం రేట్లు చూసుకుందాం. తుక్కుగూడ శ్రీశైలం హైవే మనకు ఆమన్గల్ వరకు ఎంతవరకు రేట్లు ఉన్నాయని ఒకసారి చూసుకుందాము. సో పహాడీ షరీఫ్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే 40,000, 50,000 per square yard ఉంది. అండ్ తుక్కుగూడ దగ్గరికి వచ్చేసరికి తుక్కుగూడలో 1,50,000 వరకు హైవే ఫేసింగ్లలో ప్రైసెస్ ఉన్నాయి. అండ్ లీస్ట్లో చూసుకున్న 35,000 rupees per square yard ఉంది. అండ్ తుక్కుగూడ దాటిన తర్వాత ఇమాంగూడ వస్తుంది. సో ఇమాంగూడలో చూసుకుంటే 40,000, 50,000, 1 lakh వరకు ప్రైస్ ఉంది. అండ్ ఈ ఇమాంగూడ దాటిన తర్వాత మహేశ్వరం ఎక్స్ రోడ్ వస్తుంది. ఈ మహేశ్వరం ఎక్స్ రోడ్లో కూడా
90,000 నుంచి 1 lakh వరకు ప్రైసెస్ ఉన్నాయి. అండ్ మహేశ్వరం తర్వాత కందుకూరులో చూసుకుంటే హైవే ఫేసింగ్లో 60,000 70,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉంది. అండ్ కందుకూరు తర్వాత చూసుకుంటే లెఫ్ట్ వెళ్తే మనం ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో కూడా 30,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయి. అండ్ కందుకూరు నుంచి ముందుకు వెళ్తే కడతాల్. సో కడతాల్ దగ్గర కూడా కడతాల్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే షాద్నగర్ వరకు వెళ్ళొచ్చు. సో ఈ ప్రాంతంలో కూడా ప్రజెంట్గా ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కడతాల్ టోల్గేట్ దాటగానే మనము హైవే ఫేసింగ్ వెంచర్ ఇస్తున్నాము జస్ట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ప్రజెంట్గా కడతాల్లో కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ 30,000 35,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది హైవే ఫేసింగ్లో. సో ఇలాంటి ప్రాంతంలో మేము జస్ట్ 25,000 రూపీస్కే పర్ స్క్వేర్ యార్డ్కి ప్లాట్స్ అయితే ఇస్తున్నాము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ ఆమన్గల్లో కూడా హైవే ఫేసింగ్లో చూసుకుంటే 20,000 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో మీరు శ్రీశైలం హైవేలో పాడి షరీఫ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆమన్వల్ వరకు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో చాలా హై రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మెయిన్గా ఇక్కడ తుక్కుగూడలో చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేని పొజిషన్ ఉంది ప్రజెంట్గా తుక్కుగూడ ఏరియాలో. సో చాలా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ. సో మీరు కనుక ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 5 yearsలో చాలా హై రిటర్న్స్ రావాలి అనుకుంటే తుక్కుగూడ నుంచి కడతాల్ అండ్ ఆమన్గల్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా చాలా మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ ప్రాంతంలో మేము శ్రీశైలం హైవేలో హైవే ఫేసింగ్ వెంచర్ని కడతాల్ దగ్గర ఇస్తున్నాము జస్ట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీద తుక్కుగూడ సరౌండింగ్స్లో ఉన్న ప్రైసెస్ గురించి, తుక్కుగూడ సరౌండింగ్స్లో వస్తున్న డెవలప్మెంట్స్ మీద మీరు ఏమంటారు, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.